నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి? తప్పక ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో కొంత సమయం గడుపుట మనకే కాదు, మన కుటుంబాలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందండి. కాబట్టి తప్పక ప్రార్థన చేసుకోండి. వాక్యం చూసుకుందామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు. అందరికీ తెలిసిన వచనమేనండి. ఒక్కసారి చూసుకుందామండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఇది ఒక్క మత్తయి సువార్తలోనే కాదండి, మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా ఈ వచనాల గురించి వ్రాయబడటం జరిగింది. దేవుడు అలలను మిక్కిలి నిమ్మళపరిచారని. అలలు అంటే ఇక్కడ మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఉద్యోగ ప్రదేశంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, లేదా బంధువుల పరంగా, లేదు ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలు, వాటన్నిటినీ నిమ్మళపరచాలంటే మనము ప్రభునామంలో ప్రార్థన కలిగిన వారముగా ఉండాలి. అప్పుడే వీటన్నిటి నుండి మనకి విడుదల దొరుకుతుంది. కాబట్టి ఆ విధమైన జీవన విధానం మనం అలవరుచుకోవాలి, ప్రార్థించుకోవాలి. ఆయన యందు నమ్మిక కలిగి నిలిచే వారముగా ఉండాలి. అప్పుడు మన ముందు ఎంతటి అగాధాలు ఉన్నా కూడా అవన్నీ పూడ్చివేయబడతాయి. మన ముందు సముద్రమే ఎదురైనా కూడా ఆయన వాటిని దాటించగలవాడు. ఆనాడు ఇజ్రాయేలీలను ఎర్ర సముద్రమును అవలీలుగా దాటించేశారు కదా, కాళ్ళకి కనీసం తడి కూడా అంటకుండా. అందుకే లోకోక్తి కూడా అదే కదండి, కాళ్ళకి తడి అంటకుండా సముద్రమైనా దాటొచ్చు కానీ కంటి నుంచి నీరు రాకుండా జీవిత పయనం మాత్రం ముగించలేరు అని. నిజమే కదండి. మరి వెనకాల ఫరో సైన్యం తరుముతోంది, ఎర్ర సముద్రం. అయినా కూడా దేవుడు వారి పక్షమై నిలుచుటను బట్టి వారు అవలీలుగా ఆ సముద్రాన్ని దాటగలిగారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన విధంగా వాగ్దత్త దేశమైన కనానుకు నడిపింపబడ్డారు. అదేవిధంగా మన పట్ల కూడా ఆయన చేయగలవాడండి. మన అవసరతల విషయంలో కానీ, మన అక్కరల విషయంలో కానీ ఆయన వైపు చూచి మొరపెట్టుకున్నట్లయితే ఆయన మనల్ని ఇలాంటి ఎన్నెన్ని సమస్యల నుండైనా విడిపిస్తారు. ఇలాంటి అగాధాలను దాటిస్తారు. సముద్రాలను సైతం పాయలుగా చేసి నడిపిస్తారు. అదేవిధంగా యోర్దానును ఏకరాశిగా నిలబెడతారు. ఎంతటి సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు అనేది మనం ఆయన పట్ల కలిగి ఉన్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన సర్వ సృష్టికర్త అండి. నోటి మాట చేత సృష్టినే సృష్టించిన దేవుడు. అదేవిధంగా నోటి మాట చేత సముద్రమును అలలను నిమ్మళపరిచిన దేవుడు. మరి మన సమస్యలను తీర్చలేడా? ఒక్క నోటి మాటతో మన సమస్యలను కూడా దూది పింజల వలె చేయగలిగినవాడు, చెదరగొట్టగలిగినవాడు, మన పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించగలిగినవాడు. ఇజ్రాయేల్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఇది వాక్యం సెలవిస్తున్న మాట కదండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి ఆయన కాపాడాలి మనల్ని. ఆయన కాపాడకపోతే, ఆయన చేత మనము కాపాడబడే వారముగా ఉండకపోతే మనం ఎంత ప్రయత్నించినా కూడా అది వ్యర్థమేనండి. మనం ఎలాంటి సమస్యల్లో ఉన్ననో వాటన్నిటి నుండి విడుదల పొందుకోవాలంటే ఆయనే మనల్ని కాపాడాలి. ఆయనే మన పక్షమై నిలవాలి. దేవదేవుడు మనిషితో అంటున్నాడు, అయ్యా, నేను నీకు కావలివానిగా ఉండి నేను కునుకక నిద్రపోక నిన్ను కాపాడుకుంటాను. అప్పుడు మీకు సందేహం కలగొచ్చు, దేవుడు కునుకక నిద్రపోక నన్ను కాపాడుతుంటే మరి నాకెందుకు ఈ ప్రమాదం జరిగింది, మరి నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి, అలా ఎందుకు జరిగిందంటే ఆయన రెక్కల నీడలో నుంచి బయటకు వస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. కోడి గుడ్లను పొదిగిన తర్వాత అవి పిల్లలుగా బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లలు తన తల్లి కోడితోనే ఉండాలి. కానీ అందులో ఒక తుంటరి కోడి పిల్ల ఇలా అనుకుంది, హే, ఎప్పుడు మా అమ్మతోనే నడవాలా, నాకు స్వాతంత్రం లేదా, మా అమ్మ అటు వెళ్తే నేను ఇటు వెళ్తా అని అనుకుని తన తల్లి కోడితో కాకుండా వేరే మార్గంలో ఒంటరిగా నడుస్తుండగా అకస్మాత్తుగా గ్రద్దొచ్చి ఆ పిల్లను పట్టుకుని గాలిలోనికి తీసుకుపోయింది. అప్పుడు ఆ కోడి పిల్ల ఏమనుకుంటుందంటే, మా అమ్మతో ఉంటే ఎంతసేపు భూమి మీదనే ఉండేదాన్ని, ఎప్పుడైతే మా అమ్మను విడిచిపెట్టానో ఆకాశంలో ఎగురుతున్నాను, ఎంత హాయిగా ఉంది అని అనుకుంది. కానీ తన తల్లి కాపుదలను విడిచిన ఆ కోడి పిల్లకు
అప్పుడు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది తాను ఉన్నది ఆకాశంలో కాదు, శత్రువు నోటిలో అని. తల్లిని విడిచి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నానని. ఎప్పుడైనా తల్లి కోడి జోలికి వెళ్ళారా? ఒకసారి ప్రయత్నించి చూడండి. అది కోడే కానీ తన పిల్లలను ముట్టుకుంటే సింహంగా మారిపోతుంది. కారణం తన పిల్లలంటే ఆ కోడికి అంత ప్రేమ. బైబిల్లో యేసయ్య సెలవిస్తున్నాడు, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకునునో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని మన పిల్లల్ని తన రెక్కల క్రిందకి చేర్చుకుంటాడు, కాపాడుతాడు. ఆ కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలను కూడా విడిచిపెట్టేటంతటి ప్రేమ గలవాడు మన దేవుడు. కాబట్టి ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నీ కష్టములో, నీ దుఃఖములో, నీ సమస్తములో నీ వెన్నంటే ఉంటాడు. కావున ఆయన రెక్కల క్రింద నీకు క్షేమం కలుగుతుంది. జడియకండి, మీ దేవుడు మీతోనే ఉన్నాడని గ్రహించి ధైర్యంగా ఉండండి. ఎంతటి గాలి తుఫానులనైనా మిక్కిలి నిమ్మలపరచగలవాడు నీ దేవుడని విశ్వసించు. అప్పుడు ఆయన దోణి లేదా నావలోనున్న నీకు నిత్యం నెమ్మది, సమాధానం కలుగుతాయి. ఆ విధమైన జీవన విధానం కలిగి ఆయన రెక్కల నీడలో కాపాడబడే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.